వన్ టూ త్రీ. దులపర బుల్లోడా దుమ్ము దులపర బుల్లోడా. ఇవాళ వ్లాగ్ ఐడియా వచ్చేసింది కదండి మీకు. ఇవాళ దులిపే వ్లాగ్ ఎలా నేను మంత్లీ డీప్ క్లీనింగ్ ఎలా చేసుకుంటానో చూపెడుతున్నానండి. ఇదివరకు కూడా చేశాను, కానీ ఇంత డీటెయిల్డ్గా నేను చేయలేదన్నమాట వ్లాగ్, అందుకని ఇది చూపెడుతున్నాను. సో ఫస్ట్ బయట పోర్షన్ తోటి మొదలెట్టాను. గ్రిల్స్ అన్నీ కూడా మొత్తం స్టాటిక్ డస్టర్, మెయిన్ వెపన్ నా స్టాటిక్ డస్టర్ అనమాట. ఒక క్లీనింగ్ లిక్విడ్ ఉంటుంది, మన గ్లాస్ క్లీనింగ్ లిక్విడ్ ఒకటి పెట్టుకుంటాను, అండ్ మైక్రో ఫైబర్ క్లాత్స్ 2 పెట్టుకుంటాను, ఒక మామూలు పాత పిచ్చి కాటన్ బట్ట ఒకటి పెట్టుకుంటాను. ఇవి నా ఆయుధాలు అనమాట. వీటితో పాటు మొదలెట్టాను నా డీప్ క్లీనింగ్. సో బయట అంతా కూడా ఫస్ట్ స్టాటిక్ డస్టర్ వేసేసాను, తర్వాత మొత్తం క్లాత్ తోటి, మైక్రో ఫైబర్ క్లాత్ తోటి మొత్తం నీట్గా తుడిచేసాను అనమాట. ఈ గ్రిల్స్కి కూడా మేము మస్కిటో మెష్ పెట్టించుకున్నామండి, అందుకని వాటన్నిటికీ కూడా దుమ్ము పడుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టాటిక్ డస్టర్ వేసి, తర్వాత మంత్లీ వన్స్ మాత్రమే నేను తడి బట్ట పెట్టి తుడుస్తానమాట. ఒక మగ్గులో సర్ఫ్ నీళ్ళు కలిపి పెట్టుకుంటాను. ఆ బట్టతోటి మొత్తం అంతా కూడా మెష్ అంతా కూడా నీట్గా తుడిచేసి మళ్ళీ పొడి గుట్టతో వెంటనే తుడిచేస్తాను. ఎందుకంటే వాటర్ ట్రేసెస్ ఉంటే మళ్ళీ తుప్పు పడుతుంది కదా, అందుకని. సో ఇవాళ మనం ఇవి చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీషా నాగా. తర్వాత ఇంట్లోకి వచ్చేసాను, ఫ్యాన్లు మొదలెట్టానండి. ఫస్ట్ ఫ్యాన్లు దులిపిన తర్వాత మిగతాది నెమ్మదిగా కిటికీలు దులిపి, అప్పుడు సోఫాలు అవన్నీ చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ రూమ్ బై రూమ్ చేసుకుంటూ వచ్చానమాట. నాకు హైట్స్ అంటే కొంచెం భయం ఉంది, కానీ ఎలాగైనా సరే మరి క్లీనింగ్ అంటే తప్పదు కదా, అందుకని చెప్పి ఎలాగో అలా నిచ్చెని ఇటు పట్టుకుని అటు పట్టుకుని ఆ ఫ్యాన్ని ఇటు తిప్పి అటు తిప్పి అందుకని అలా తుడిచాను అనమాట. సో ఫస్ట్ స్టాటిక్ డస్టర్, తర్వాత తడిగుడ్డ, మళ్ళీ పొడిగుడ్డ, దేనికైనా కానీ సేమ్ థింగ్. ఇదే నా ఫార్ములా. సో ఆ ఫ్యాన్ అయిపోయింది, తర్వాత ఈ ఫ్యాన్ దగ్గరకు వచ్చాను. అండ్ తర్వాత మొత్తం అంతా కూడా ఒక్కొక్క రూమ్ చేసుకుంటూ వెళ్తానండి. ఎందుకంటే మొత్తం అన్ని ఫ్యాన్లు అవ్వగొట్టేసి తర్వాత అన్ని కిటికీలు అవ్వగొట్టి అలా చేయాలంటే నాకు ప్యాటర్న్ మార్చుకుంటూ ఉంటాను ప్రతిసారి. ఒక్కోసారి అలా చేస్తాను, ఒక్కోసారి ఇలా చేస్తాను. ఆ పైన స్పీకర్స్ పెట్టిన చోట వుడ్ వర్క్ పైన అంతా కూడా ప్యానెల్ వదులుకున్నాం అనమాట మేము లైట్స్ కోసం అని చెప్పి. అందుకని అక్కడంతా కూడా మరి దుమ్ము పడుతుంది కదండి, పైన వస్తువులు ఉన్నాయంటే అందులో ఇంకా దుమ్ము పడుతుంది. అందుకని అవన్నీ కూడా జరుపుకుంటూ నెమ్మదిగా స్టాటిక్ డస్టర్ వేసుకుంటూ, ఆ రోప్ లైట్ అవన్నీ ఉన్నాయన్నమాట పైన, అక్కడంతా టీవీ పైన ఆ హైట్లో మన అక్కడి నుంచి వెనక నుంచి నీట్గా దులిపేసుకోవచ్చు కదా, అది కూడా అంతా దులిపేసి మొత్తం అంతా ఆ సెక్షన్ అంతా చేసుకుంటూ వచ్చానమాట, ఆ ప్యానల్ అంతా కూడా. తర్వాత ఇటు పక్కన ప్యానల్కి మళ్ళీ ఈ కింద అద్దంవి అవన్నీ ఉన్నాయి కదా, మరి పైనుంచి దులిపినప్పుడు ఇదంతా కూడా పడుతుంది కదండి దుమ్ము, అందుకని ఇవన్నీ తీసుకుంటూ ఈ షెల్ఫ్లు కూడా తుడిచేశాను. నిజంగా మా అమ్మ అంటే ఏమో అనుకున్నాను, కానీ ఇంటికి ఒంటికి ఎంత చేసినా తక్కువేనండి చాకరీ. సో నెలలో ఒక రోజు ఒంటికి, ఇంకొక రోజు ఇంటికి, ఇంకొక రోజు ఇంటికి అనమాట, అలా డివైడ్ చేసుకుంటాను నేను. సో మంత్లీ జనరల్గా పెద్ద నేనంతా చేసుకోవటం లేదు, మీకు యాక్చువల్గా నా ఫేస్ చూస్తే కూడా తెలుస్తుంది. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొద్దిగా కొంచెం నా ఫేస్ చూస్తే కూడా తెలిసిపోతుంది మీకు, నా కళ్ళల్లో చాలా వీక్నెస్ ఉంది. సో వైటమిన్ లెవెల్స్ బాగా పడిపోయాయి అనమాట. వేసుకుంటున్నాను టాబ్లెట్స్, ఇప్పుడు కొద్దిగా బెటర్ అవ్వబోతోంది, ఇంకా స్టిల్ అవ్వాలి. యాక్చువల్గా నేను 1 మంత్ కాదండి 2 మంత్స్ నుంచి మొత్తం అంతా పెండింగ్ పెట్టేశాను అనమాట, ఏమీ చేయకుండా. అంటే ఇలా రెగ్యులర్ క్లీనింగ్ డస్టింగ్ అవన్నీ అవుతున్నాయి, కానీ ఇలా డీప్ క్లీనింగ్ చేయక ఉంచేసాను, అందుకని చాలా దుమ్ము పట్టేసిందండి. నమ్మరు చెప్తే 3 చాటల బూజు వచ్చింది మొత్తం చీపురు వేసిన తర్వాత. సో మెయిన్ డోర్ కూడా ఒకసారి స్టాటిక్ డస్టర్ వేసేసాను. ఈ లోపల ఈ అద్దాలన్నీ క్లీన్ అయిపోయి మీకు కనిపిస్తున్నాయా కెమెరాలో, చూడండి నీట్గా తుడిచేసాను అనమాట ఇవన్నీ కూడా. అలాగే చెట్టు, ప్లాస్టిక్ చెట్టు ఉంది కదా, దాన్ని తుడిచేసాను. ఇప్పుడు కిటికీ దగ్గరికి. సో కిటికీ అంతా కూడా ఫస్ట్ స్టాటిక్ డస్టర్ వేసేసుకుంటాను, బేసిక్ హై లెవెల్ అనమాట. దీనికి కూడా సేమ్ మళ్ళీ, కాకపోతే ఇంకా దీనికి పొడి బట్ట పెట్టాను, డైరెక్ట్ సర్ఫ్ బట్టతోటి తుడిచేస్తాను అనమాట అవన్నీ కూడా. కాకపోతే ఇక్కడ మేజర్ ఏమవుతుందంటే యూపీవీసీ విండోస్కి అద్దాలు క్లీనింగ్ కొద్దిగా కష్టం అవుతుంది అనమాట. సో ఆ మధ్యలో గ్రూవ్స్లో అంతా చేసి, అలాగే ఈ కంప్రెసర్ మీద చూడండి ఎంత చెత్త ఉందో, దుమ్ము లేస్తుంది చూడండి, అదిగో
ఎంత దుమ్ము లేచిందో చూసారా. అదంతా కూడా దులిపి అందినంత మటుకు, అంతే కదండి, చుట్టూ ఫ్రేమ్ బయట ఉన్న చుట్టూ అంత దుమ్ము అంతా కూడా దులిపి, ఇంకా మరి ఒక నిచ్చెన, ఒక డబుల్ స్టూలు, ఓ చిన్న స్టూలు, మధ్య మధ్యలో హెల్పర్లు, ఈ గుడ్డ కావాలండి, అది కావాలి, ప్రణవ్ ఇది తెచ్చి, అవన్నీ అడిగి అసిస్టెంట్లు మరి మనకి, అంతే కదండి, హెల్ప్ చేయకపోతే అవ్వదు మొత్తం ఒకళ్ళ మీద. మేజర్గా ఈ వర్క్ నేనే తీసుకుంటాను, ఎందుకంటే ఈయన చేయలేరు, ప్రణవ్ చేయలేడు. సో సర్ఫ్ నీళ్ళు అనమాట, అది నా మగ్గు, దాంట్లో సర్ఫ్ నీళ్ళు కలిపి పెట్టుకుంటాను. అండ్ ఈ వాల్ అంతా కూడా మొత్తం దుమ్ము పట్టేసి ఉంటుందండి. మెయిన్గా మనం పౌడర్లు ఎక్కువ రాసుకుంటాం, మాస్టర్ బెడ్రూమ్లో ఒక వాల్ అంతా పట్టేసి ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ వాల్ కూడా ఎందుకో కానీ ఈ వాల్ మీద ఎక్కువ దుమ్ము ఉంటుంది, అందుకని దాన్ని కూడా స్టాటిక్ డస్టర్ తోటి లైట్గా పైన వేసేస్తాను గీతలు పడకుండా. సో కిటికీలంతా ఒక సైడ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేనేం చేశానంటే స్టాటిక్ డస్టర్కి మైక్రో ఫైబర్ క్లాత్, అది చూడండి అప్పుడే నల్లగా అయిపోయింది మైక్రో ఫైబర్ క్లాత్ అంతా, దానికి స్ప్రే కొట్టి గ్లాస్ క్లీనింగ్ లిక్విడ్ కొట్టేసి స్టాటిక్ డస్టర్కి పెట్టి ఇలా తుడుస్తాను అనమాట అద్దాలు. ఎందుకంటే మనకి చెయ్యి అక్కడ దాకా రీచ్ అవ్వదు కదండి, ఇలా వేసినా కూడా మొత్తం రీచ్ అవ్వదు అనుకోండి, కానీ మ్యాక్సిమం కవర్ అయిపోతుంది అనమాట. సో ఇది టిప్ అండి. మీకు ఒకవేళ యూపీవీసీ విండోస్ ఉండి తుడుచుకోవడానికి ఇబ్బంది అవుతుంటే ఇలా కూడా తుడుచుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా టిప్ తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పండి తప్పకుండా. సో స్టాటిక్ డస్టర్ వేసిన తర్వాత తడి కూడా పెట్టి తుడుస్తాను. కాకపోతే నేను మధ్యలో 15 డేస్కి ఒకసారి మళ్ళీ ఒక స్టాటిక్ డస్టర్ వేసేసుకుంటాను అనమాట. లేకపోతే ఇంకా అసలు అయ్యాయి మాత్రం ఏంటి 3 చాటలు ఏంటి 5 చాటలు చెత్త వస్తుంది. ఇది కంప్లీట్ డీప్ క్లీనింగ్ అండి ఇది. సో కిటికీ చుట్టూ ఉన్నదంతా కూడా మస్కిటో ఫ్రేమ్ అనమాట. ఇది 3 ఛానల్ యూపీవీసీ కాదు, 2 ఛానల్ యూపీవీసీ. అందుకని బై డిఫాల్ట్ దానికి మస్కిటో మెష్ లేదు, మేము సెపరేట్గా పెట్టించుకోవాల్సి వచ్చింది. అండ్ నాకేమో కిటికీలు ఓపెన్ చేయకపోతే ఊపిరి ఆడినట్టు ఉంటుంది, చాలా సఫకేటింగ్గా ఉంటుంది. అందుకని ఎక్కడికక్కడ మీరు చూస్తున్నారు కదా అన్ని చోట్ల మస్కిటో మెష్లు ఉంటాయి అన్నమాట. ఇందాక మెయిన్ డోర్ గ్రిల్కి కూడా ఉన్నాయి చూడండి అలాగా. సో ఒక్కొక్క సైడ్ తుడుచుకుంటూ మొత్తానికి కిటికీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆ సైడ్ ల్యాంప్ అంతా కూడా దులిపేసుకుని, చిన్న ఫ్లవర్ వేజ్ ఉంది, బ్యాంబూ ఫ్లవర్ వేజ్, అది మా అన్నయ్య చేసి ఇచ్చాడు, కట్ చేసి ఇచ్చాడు. నేను మీకు ఒక వ్లాగ్ కూడా పెట్టాను అది దాని మీద. అదంతా కూడా దులిపేసిన తర్వాత ఇంకా సోఫాల దగ్గరకు వచ్చాను అనమాట. సోఫాలో కుషన్స్ అన్ని తీసేసి, కుషన్ కవర్స్ తీసేసి, అలాగే పైన ఉన్న లేసులు తీసేసి, వాటి మీద ఉన్న లేసులు కూడా తీసేసి కంప్లీట్గా ఫస్ట్ స్టాటిక్ డస్టర్ వేసి ఇంకా డైరెక్ట్ మైక్రో ఫైబర్ క్లాత్ తోటి తుడిచేసాను అనమాట. ఎంత చెత్త వచ్చింది తెలుసా అండి, కనిపించవు కానీ ఉత్తప్పుడు చూస్తే బాగానే ఉన్నాయి. అమ్మో కుషన్ తీయగానే ఎంత చెత్త ఉందో అక్కడ అసలు, అయితే అసలు చాలా దుమ్ముగా ఉన్నాయి. అలా మొత్తం సోఫాలన్నీ దులిపేసిన తర్వాత ఇంకా చీపురు సెక్షన్ అనమాట. ఇంకా చీపురు ఫైనల్ థింగ్ అనమాట. వాల్ అంతా కూడా ఒకసారి మళ్ళీ చెప్పాను కదా మీకు ఇందాక, స్టాటిక్ డస్టర్ వేసేసాను. ఇంకా చీపురు వేసేసి ఇక్కడికి ఈ రూమ్ ఫినిష్ అయిపోయినట్టు. మళ్ళీ ఎక్కడ సామాన్ అక్కడ పెట్టేసి ఎక్కడెక్కడికో దూరిపోతుందండి ఆ బూజు అంతా కూడా, నిజంగా భలే కష్టం. ఈ లోపల ఈయన ఏదో ఒకటి నన్ను ఏడిపిస్తున్నారు, నేను ఆయన ఏడిపిస్తున్నాను. కబుర్లు లేకపోతే మాత్రం నేనైతే పని చేయలేనండి. మీరందరూ ఎలా చేస్తారు పని? మీకు సైలెంట్గా ఉంటే ఇష్టమా, చుట్టూ మనుషులు ఉంటే ఇష్టమా? నాకైతే మనుషులు కావాలి నా చుట్టూ. ఎంతమంది మనుషులు ఉంటే అంత ఎనర్జీ వస్తుంది నాకు. ఈయన కొంచెం తక్కువ మాట్లాడతారు, అందుకని నేను వాగుతూ ఉంటాను ఇలాగే. ప్రణవ్ కూడా పర్వాలేదు, మరీ నా అంత వాగుడికాయ కాదు కానీ ఓకే పర్వాలేదు, మాట్లాడతాడు. సో అలా ఇంకా వాళ్ళిద్దరినీ కాసేపు ఏదో ఒకటి మాట్లాడిస్తూ, నేను మాట్లాడుతూ, చీపురేస్తూ, ఒక్కదాన్ని ఉంటే నాకు ఎక్కువ పని చేయలేనండి నేను, అందుకని మనుషులు కావాలి నాకు అనమాట.
కనీసం ఫోన్ అన్నా పెట్టుకుంటాను, మా అమ్మతో మాట్లాడుతూ అయినా కానీ ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు ఉండాలి. అలాగా మనుషులు లేకపోతే నాకేంటో నిర్బంధించినట్టు అయిపోతుంది అనమాట. సో అక్కడికి ఆ రూమ్ అయిపోయింది కదా. ఇంకా ఫైనల్గా సెంటర్ టేబుల్ మీద ఉన్న కృష్ణుడిది నేను డిఐవై చేసిన బాస్కెట్ అనమాట. అది పురుకోస్తోటి చేశాను కదా, దాంట్లో ఉన్న పాట్ పౌరీ అంతా కూడా మొత్తం తీసి క్లియర్ చేసి ఒకసారి దులుపుతున్నాను. దులిపేసి నీట్గా అన్ని మళ్ళీ అరేంజ్ చేసేసి పెట్టేశాను అనమాట. దాంట్లో కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి, ఎక్వేరియంలో పెట్టే ప్లాస్టిక్ ముక్కలు కొన్ని తెప్పించాను. కృష్ణుడికి బృందావనం లాగా ఉంటుందని చెప్పి ఆ బాస్కెట్ని అలా అరేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ డైనింగ్ హాల్కి వచ్చేసానండి. డైనింగ్ హాల్లో ఫస్ట్ మళ్ళీ ఫ్యాన్ తోటి మొదలెట్టేశాను. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న ఫ్యాన్ మాత్రం చాలా దుమ్ము పడుతుందండి. ఈ లోపల మా ఫోన్ బూత్కి ఈయన వెళ్ళారు. అది మా ఫోన్ బూత్ అనమాట, బాల్కనీ. మా ఇంట్లో సిగ్నల్ ఇంకెక్కడ రాదు, మామూలు సిగ్నల్ ఆ బాల్కనీలోనే వస్తుంది. అది మా ఫోన్ బూత్. అక్కడికి వెళ్ళి ఈయన మాట్లాడుతున్నారు. ఈ లోపల మళ్ళీ ఫ్యాన్ అయిపోయిన తర్వాత మరి కింద దుమ్ము పడుతుంది కాబట్టి ప్యారలల్గా రెగ్యులర్ డస్టింగ్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసుకుని చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా నేను తర్వాత చేయలేను. యాక్చువల్గా అప్పటికే నడుము పట్టేసిందండి, ఇంకా ఇప్పటికీ ఉంది నడుము నొప్పి. ఇంకా టాబ్లెట్స్ వేసుకుంటున్నాను, పెయిన్ కిల్లర్. చాలా ఘోరంగా పట్టేసింది అనమాట నడుము నొప్పి. ఎందుకంటే నేను ఎప్పుడు ఇంత అక్యుములేట్ చేసుకోను పని. ఒకసారి ఫ్యాన్లు, ఒకసారి కిటికీలు అలా డివైడ్ చేసుకుంటాను జనరల్గా కూడా. ఒకసారి తలుపులు అలా చేసుకుంటాను. ఆ రోజు ఇంకా నేను మాపింగ్ కూడా చేయలేకపోయాను, చీపురు వేసి వదిలేసాను అనమాట. అలాగా ఒక 2 days వదిలేసాను, తర్వాత ఎప్పుడో వేసాను మాప్ అండ్ వ్యాక్. అంత ఎఫెక్ట్ అయింది, అంత ఇంపాక్ట్ పడింది అనమాట. అందుకని దీనివల్ల మనం నేర్చుకున్న నీతి ఏంటంటే అన్ని పనులు ఒకటేసారి చేసుకోకూడదు. అండ్ దట్టు సండే రోజు పని చేయడం అంటే నాకు భలే చిరాకండి. సండే ఈజ్ అ హాలిడే, దట్ ఈజ్ నాట్ అ వర్కింగ్ డే. మనం ఏదైనా పని చేసుకున్నా, ఎక్స్ట్రా పని చేయాలనుకున్నా కూడా వర్కింగ్ డేస్లోనే ఎలాగో అలా దాన్ని ఇరికించేసి చేసేసుకుంటేనే నాకు పీస్ఫుల్గా ఉంటుంది. సండే ఈజ్ జస్ట్ మెంట్ టు బీ అ ప్లెజెంట్ డే. సో మళ్ళీ మిగతావన్నీ కూడా డస్టింగ్ చేసేసుకుని ఆ కౌంటర్ మీద, అది అరటిపళ్ళ బాస్కెట్ అనమాట, అక్కడంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని ఆ క్లీనింగ్ అయిపోయిన తర్వాత చేసిన కొద్దీ ఉంటుందండి ఇంటి పని కదా. తర్వాత ఫ్రెంచ్ డోర్ దగ్గరికి వెళ్ళాను. ఈ ఫ్రెంచ్ డోర్ దగ్గర, యూపీవీసీ డోర్ దగ్గర మామూలుగా బూజు లేదనమాట, అద్దాలన్నీ కూడా నీట్గా లేవు. సో అందుకని స్టాటిక్ డస్టర్ ఒకసారి వేసేసి ఆ పైన డస్ట్ అంతా పోయిన తర్వాత మరకలు తుడవడానికి మైక్రోఫైబర్ క్లాత్తో తుడిచేసాను అనమాట, గ్లాస్ క్లీనింగ్ లిక్విడ్ తోటి. అయితే ఇక్కడ కూడా మేము మస్కిటో మెష్ పెట్టించుకున్నాము, ఎందుకంటే దీనికి కూడా మస్కిటో డోర్ లేదని చెప్పి స్పెషల్గా పీవీసీది మస్కిటో మెష్ పెట్టించుకున్నాము. యూపీవీసీది ఇలా డబుల్ డోర్ లాగా ఉంటుంది. అందుకని దానికి కూడా మళ్ళీ సేమ్ బయట గ్రిల్ డోర్కి చేసినట్టే స్టాటిక్ డస్టర్ వేసి, కాకపోతే చెప్పాను కదండి నేను ఎవ్రీడే డస్టింగ్ చేసుకుంటాను ఇంట్లో. అప్పుడు ఈ మెష్ డోర్స్ అన్నిటికీ కూడా ఇలా తడిబట్ట పెట్టి తుడవను అనమాట, లేకపోతే రస్టింగ్ వచ్చేస్తాయి అవి రోజు తడిబట్ట పెడితే. మంత్లీ వన్స్ మాత్రం పెడతాను, మధ్య మధ్యలో ఉన్నది ఏదైనా ఇరుక్కుపోయినా కూడా క్లీన్ అయిపోతుంది. మళ్ళీ వెంటనే డ్రై క్లాత్ పెట్టి తుడిచేస్తానండి. ఈ లోపల మధ్యలో నేబర్స్ కనిపించారు, అటుపక్కన బ్లాక్ వాళ్ళు అనమాట. ఫ్రెండ్స్తో కాసేపు మధ్యలో ఆ అమ్మాయి క్యారింగ్ అనమాట. ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పి అమ్మాయిని పలకరించాను, ఏమైనా హెల్ప్ కావాలా ఏంటి అని. బాగానే ఉంది, తను నార్త్ ఇండియన్ అనమాట. బాగానే ఉన్నాను, నో ఫైన్, ఏం అవసరం లేదు హెల్ప్, కుక్ని పెట్టుకుందిట. అలా మధ్యలో ఈ పలకరింపు ఆ పలకరింపు చేసుకుంటూ మళ్ళీ పనిలోకి వచ్చేసి మొత్తానికి అద్దాలైతే ఇటు అటు లోపల బయట తుడిచేశాను. అక్కడికి డైనింగ్ హాల్ అయింది. ఆ డైనింగ్ హాల్ తర్వాత ఇప్పుడు డోర్స్ తుడవాలి కదా, దానికన్నా ముందు ఏం చేశానంటే, నేను మనీ ప్లాంట్స్ పెట్టుకుంటాను కదండి ఇంట్లో, టీవీ దగ్గర హంసల్లో అక్కడ ఉంటాయి, మీరు చూస్తుంటారు కదా. అవన్నీ ఇలాగా 3 daysకి ఒకసారి బయట పెడుతూ ఉంటాను అనమాట. ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న మనీ ప్లాంట్ అవన్నీ కూడా బయట పెట్టి వాటర్ చేస్తాను, కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. అప్పుడు ఆకులు అన్నీ కూడా కడిగేసి నీట్గా అక్కడ పెట్టేస్తాను. సో అలా మిగతావన్నీ తెచ్చి లోపల పెట్టేసుకున్నాను. ఇప్పుడు తలుపులు తుడవడానికి అనమాట. ఆల్రెడీ మెయిన్ డోర్ అయిపోయింది, తుడిచేసాను కదా. ఇప్పుడు ఇక్కడ సో ఈ ప్లాస్టిక్ బంతిపూలు వేసి పెట్టాను అనమాట గుమ్మాలకి, మెయిన్ డోర్కి, బెడ్రూమ్స్కి కూడా.
నీట్గా ఉంటుంది కదా చూడడానికి, లైవ్లీగా బ్రైట్గా కలర్స్ బాగున్నాయని అది వేసి పెట్టాను. మామూలుగా మామిడి తోరణం ఉంది, పండక్కి కట్టింది. సో అదంతా కూడా నీట్గా చేసేసి, ఇది శివరాత్రి ముందుదండి వ్లాగ్. మేము టవల్స్ అక్కడ ఆరేసుకుంటాం, ఈ లోపల ప్రణవ్ స్నానమైంది వచ్చాడు. అండ్ పక్కన ఫ్రేమ్ అంతా కూడా దుమ్ము పట్టేసి ఉంటుందండి, అందుకని తడిగుడ్డతో కంపల్సరీ తుడుస్తాను. వెంటనే మళ్ళీ పొడిగుడ్డతో కూడా తుడుస్తాను. నడుము ఎందుకు పట్టేసిందో ఇప్పుడు ఈ వీడియోలో చూస్తుంటే తెలుస్తుందండి. వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు చూస్తున్నాను కదా, వీడియో చూస్తూ ఎన్నిసార్లు వంగి లేచాను, రోజు అంతలా చెయ్యం కదా, అందుకని నాకు పట్టేసింది నడుము. అది అర్థమైంది. సమజ్ మే ఆ గయి. నెక్స్ట్ కిడ్స్ రూమ్కి వెళ్ళిపోయాను. కిడ్స్ రూమ్ విండో మొదలెట్టే బదులు ఆ దీవాన్ మీద దుప్పటి అంతకు ముందు రోజే మార్చా అనమాట. అందుకని దానిపైన ఇంకో పాత దుప్పటి కప్పేసా తెలివిగా. అప్పుడు ఏ బెడ్రూమ్లోకి వెళ్ళినా ఈ పాత దుప్పటే తిప్పాను. అండ్ మై బిగ్ అండ్ లవ్లీ కడ్లీ టెడీ బేర్, దాన్ని కూడా ఒకసారి దులిపేసి దాని ప్లేస్ అంతా కూడా నీట్గా చేసేసి ఎక్కిచ్చేసాను. తర్వాత కిటికీ దులిపేశాను. ఇదిగో ఇలా కిందకి డ్రాప్ డౌన్ మస్కిటో మెష్లు అనమాట ఇవి, ఇలాగ కిందకి రోల్ అవుతాయి. అదంతా కూడా దుమ్ము పట్టేస్తూ ఉంటుంది, ఎందుకంటే నేను కిటికీలు తీసి పెడతాను అనమాట. దానివల్ల కూడా దుమ్ము ఎక్కువ చేరుతుందండి తెలుసు, కానీ ఎందుకో కిటికీ తీయకుండా మాత్రం ఉండలేను నేను. దులుపుకోవడానికైనా రెడీగానే ఉంటా, కానీ ఆ కిటికీ మానేయడం మాత్రం మానేయలేను, క్లోజ్ చేయడం. కిటికీ అయిపోయింది అక్కడికి. తర్వాత కాసేపు ఇప్పుడు నడ్డి నొప్పికి, మరి నడ్డి నొప్పి పెట్టింది కదా, ఇందాక కూడా చూసే ఉంటారు మీరు కిటికీ దులుపుతుంటే, ఇక్కడ నొక్కుని తుడుస్తున్నా. సో ఇది నెక్స్ట్ అందుకని చిన్న బ్రేక్ కింద ఉంటుంది అని చెప్పి ఆ ఫ్యాన్ తుడిచేసాను, పక్కన స్టాండింగ్ ఫ్యాన్. ఆ తర్వాత బీరువా పక్క నుంచి మొత్తం అంతా బూజు లాగాను అనమాట చీపురుతోటి. సో అక్కడికి ఈ సెక్షన్ క్లియర్ అయింది. నెక్స్ట్ సాఫ్ట్ టాయ్స్కి వెళ్ళాను. సో సాఫ్ట్ టాయ్స్ అన్నీ కూడా తీసేసి ఆ మధ్యనే కవర్లన్నీ మార్చాము, ఒక వీడియో కూడా పెట్టాను మీరు చూసుంటే కనుక. సో సాఫ్ట్ టాయ్స్ సెక్షన్ అవుతోంది ఇప్పుడు. ఒక్కొక్కటి తీసి అన్ని తుడిచేసాను. 8:30కి పోదాం, 8కి మొదలెట్టానండి, మార్నింగ్ 8:30కి అనుకుంటా. 8:30కి మొదలెడితే మధ్యాహ్నం 2 అయింది తెలుసా. మీకు అర్థమవుతుందా? మధ్యాహ్నం 2 అయిందండి. అన్ని గంటలు చేశాను, నడుము నొప్పి రాక ఏం చేస్తుంది చెప్పండి. సో ఇక్కడ ఫ్యాన్ కూడా అయిపోయింది యాక్చువల్గా. ఫ్యాన్ తర్వాత కిటికీ తుడిచాను, ఫ్యాన్ది బిట్ మిస్ అయినట్టుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ క్లిప్ మిస్ అయిపోయిందండి, ఫ్యాన్ అవన్నీ తుడిచేది. సో ఆ పైనవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ సైడ్ కిటికీ కూడా అయిపోయింది, ఆ విండో కూడా అయిపోయిన తర్వాత అప్పుడు ఈ కంప్యూటర్ టేబుల్ కానీ ఆ స్టడీ టేబుల్ కానీ అన్నీ నీట్గా క్లియర్ చేసేసాను. కొంచెం మైండ్లో సామాన్ ఎక్కువ ఉంటుంది, భయపడకండి. ఓ చిన్న హోమ్ టూర్ లాగా కూడా అయిపోతుంది ఇది మీకు ప్యారలల్గా. అఫ్కోర్స్ ఇవన్నీ తెలుసు అనుకోండి, మా ఇంట్లో పెద్ద 2 BHKని నేను ఎంత దాచిపెట్టినా అదేం దాగదు, కాబట్టి మా హోమ్ టూర్ కూడా మీకు అయిపోయింది పనిలో పని. సో ఈ స్టడీ టేబుల్ అన్నీ కూడా తీసి అక్కడ ఎక్స్ట్రా ఇవన్నీ చేరుస్తూ ఉంటాడు మా ప్రణవ్ గడు, ఎక్స్టెన్షన్ బోర్డులు అవన్నీ తీసి అందులో పెట్టేసి ఫాస్ట్గా ఇంకా చీపురేసేసి, ఈ రివాల్వింగ్ చైర్లకు కూడా ఎంత దుమ్ము పడుతుందోనండి నిజంగా. ఈ ఫెదర్ లైట్ చైర్స్కి కూడా చాలా దుమ్ము పడుతుంది, అడుగు వరకు తుడవాలి వాటిని. అది తుడిచి ఇంకా అప్పుడు నెక్స్ట్ ఈ కబోర్డ్ తుడిచి వెనక్కి అనేసాను, దాని ప్లేస్లో పెట్టేసి ఇంకా చీపురు వెనక నుంచి వేసుకుంటూ వచ్చేసాను అనమాట. అక్కడికి ఆ రూమ్ అయిపోయింది. ఇంకా తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో ఫ్యాన్, ఇటుపక్కన ఇంకో కిటికీ ఉంటుంది అనమాట, ఆ కిటికీ అండ్ ఇక్కడ ఇంకో టీవీ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో. సో ఇక్కడ ఈ టీవీ అదంతా కూడా క్లీన్ చేసుకుని నెక్స్ట్ అక్కడికి ఎక్కా. కిటికీలో మంకీ. అదండి నా డీప్ క్లీనింగ్ వ్లాగ్. కిచెన్ వ్లాగ్ కూడా బిట్ మిస్ అయింది, నెక్స్ట్ టైం ఎప్పుడైనా అదొకటి సెపరేట్గా చూపెడతానులేండి. ఓకేనా, బాయ్ అండి, ఉంటాను. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అప్పటిదాకా వీడియోస్ చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఉంటాను మరి, బాయ్ అండి. కీప్ స్మైలింగ్ విత్ సిరి.